రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నమయ్య జిల్లాలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ క్వారీలపై మంత్రి ఉక్కుపాదం మోపారు. నిబంధనలు ఉల్లంఘించే క్వారీలపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి కొల్లు రవీంద్ర తన పర్యటనను తనిఖీల ద్వారా ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆయన బండికిందపల్లిలోని డీకే క్వారీలో తనిఖీలు నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో మార్గ మధ్యలో స్థానిక టీడీపీ నేతలు మంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చాలు అందించారు. నిన్న చిత్తూరు జిల్లాలోని గుడిపాల మండలం కూపిగానపల్లి వద్ద ఉన్న క్వారీని మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. క్వారీ కటింగ్ పరిశ్రమల యాజమాన్యంతో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. వైసీపీ హయాంలో మైనింగ్ రంగాన్ని దోచుకొని వ్యవస్థను భ్రష్టు పట్టించారని మంత్రి ఈ సందర్భంగా ఆరోపించారు. ఇదిలా ఉంటే ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేయించారు. పవిత్రమైన ఏకాదశి రోజు స్వామివారి దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలతో పాటు సీఎం చంద్రబాబు, యువ మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఆశీస్సులు ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గడిచిన 2 ఏళ్లలో ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా కూటమి ప్రభుత్వం పాలన అందించాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనాన్ని ఈరోజు చేసుకోవడం జరిగింది. ఈరోజు చాలా పవిత్రమైన రోజు, ఏకాదశి. మరి స్వామివారి కూడా నిజరూప దర్శనం ఈరోజు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, యావత్ కూటమి ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి కూడా స్వామివారి ఆశీర్వచనం ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఎన్నో కష్టాల్లో ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని ప్రజలు మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అయితేనే రాష్ట్రం మళ్ళీ అభివృద్ధిలోకి వస్తుందని చెప్పి భావించి ఖచ్చితంగా 2 సంవత్సరాల క్రితం మరి అత్యధిక మెజార్టీలతో మ్యాండేట్ ఇచ్చి గెలిపించారు. ప్రభుత్వం వచ్చాక కూడా చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అన్నీ ఒక్కొక్కటి అధిగమించుకుంటూ వస్తూ ఉన్నాం. ఇవాళ అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలి, యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, రైతులకి చక్కటి ధరలు రావాలి, ఇవన్నీ కూడా మరి ఆలోచన చేసి ముందుకెళ్తున్నాం. తప్పకుండా స్వామివారి ఆశీర్వచనాలు మరి కూటమికి ప్రభుత్వానికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ దేవస్థానంలో కూడా చాలా ఏర్పాట్లు కానీ ఇక్కడ చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ప్రసాదాలు కూడా చాలా పవిత్రంగా ఉన్నాయి. మరి స్వామివారికి నిత్యం కైంకర్యాలు కూడా చాలా అద్భుతంగా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. మరి పాలకవర్గాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. స్వామివారి విజయోత్సవ ఏదైతే పాదాల చెంత విజయోత్సవ సభను కూడా ఇక్కడ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ 2 సంవత్సరాలు ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణను కూడా ఇక్కడి నుంచే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించబోతా ఉన్నారు. తప్పకుండా, ఎందుకంటే ఆ స్వామివారి ఆశీర్వచనాల కోసమే ఈ ప్రభుత్వం మరి ఇక్కడ ఈ ఇంత పెద్ద సభ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. తప్పకుండా ఈ రాబోయే 3 సంవత్సరాలు చాలా కీలకమైనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ఆల్రెడీ చేసుకున్నటువంటి అన్ని కూడా సంపూర్ణం కావాల్సినటువంటి అవసరం ఉంది. మరి స్వామివారి